తమ్ముడు. తీసుకోక్క. అత్తగారు ఏమైంది? ఆనంద బాష్పాలమ్మా. నా కూతురు జీవితం ఎప్పుడెప్పుడు బాగుపడుతుందా మారుతుందో అని బాధపడుతూ ఉండేదాన్ని. ఇవాళ ఆ మంచి రోజు వచ్చింది. ఇక కలకాలం మన ఇంట్లో అన్ని మంచి రోజులే వదినా. పిల్లలు ఇదిగో మీరంతా హ్యాపీగా ఉండాలి, సరేనా? అవునమ్మా, చెల్లెలి సంసారానికి ఇక ఏ చిక్కు లేదు. బేబమ్మ పిన్ని కూడా మారిపోయారు. వదినకు కూడా ఇంకే ఇబ్బంది ఉండదు. ఎప్పుడొస్తుందో అడుగమ్మా. వినపడుతుందా అమ్మా? అవునా, సరే సరే, అయితే రేపు స్టేషన్కి వస్తాం. ఉంటానే. మీ అమ్మమ్మ రేపు వస్తుందంటే ఇప్పుడే ఇంత ఎగురుతున్నారంటే మా అత్తయ్య గారిని చూస్తే ఇంకా ఆగరేమో. ఎస్ నాన్న, పడిపోతాం. జాగ్రత్తే, రాధమ్మకి దెబ్బలు తగులుతాయి. మెల్లగా అలా పడతాంలే నాన్నమ్మ. అసలు ఈ పడడాలు గిడడాలు ఎందుకు? మామూలుగా మీ సంతోషాన్ని వ్యక్తపరిస్తే చాలు కదా. ఓకే అమ్మా, నువ్వు ఎలా అంటే అలా. ఏమొచ్చింది అక్షర? మొహమంతా వెలిగిపోతుంది. నాకు చీఫ్ సెక్రటరీగా ప్రమోషన్ వచ్చిందండి. అయితే మనం వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోతామా? వేరే చోట కాచిన్ని, ఇక్కడే సీఎం ఆఫీస్ ఉంది కదా, అక్కడికే వెళ్తాము. ఓ, మనం ఇక్కడే ఉంటామా? కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అక్షర. థ్యాంక్ యూ అత్తయ్య గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పటిదాకా జిల్లాకి కలెక్టర్గానే చూసాం, ఇప్పుడు రాష్ట్రం అంతటికి సేవలు చేయబోతున్నావు. నా భార్య అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇదంతా తన పని పట్ల తనకున్న అంకిత భావానికి దక్కిన ప్రతిఫలమమ్మా. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ టైంలో వచ్చారు. ఎనీ ప్రాబ్లం ప్రతాప్? నో మేడం, మీరు చీఫ్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు కదా, మీరందరూ తప్పకుండా రావాలి. సీఎం ఆఫీస్ నుంచి డీజీపీ గారు కూడా వస్తున్నారు మేడం. మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఈ విషయం చెప్దామని వచ్చాను. ఓకే ప్రతాప్, తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ మేడం. మా అమ్మ చీఫ్ సెక్రటరీ. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం స్టార్ట్ చేయండి. ఓకే. ఫేర్వెల్ పార్టీకి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ మా నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జయదేవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అక్షర గారిని, వారి హస్బెండ్ అరవింద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నువ్వు కూడా రా అమ్మా. అమ్మో, స్టేజ్ మీదకా? నేను రానే, మీరే వెళ్ళండి. అమ్మా మీరు వెళ్ళండి అమ్మా, నేను ఇక్కడే ఉంటాను. నమస్తే. నమస్తే మేడం. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు మన బెజవాడ ఎమ్మెల్యే బుజ్జమ్మ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నిజంగా ఈరోజు మహా గొప్ప రోజు మరియు బాధాకరమైన రోజు. మంచి రోజు ఏంటంటే అక్షర గారికి సీఎం ఆఫీస్లో చీఫ్ సెక్రటరీగా పోస్ట్ రావడం. బాధాకరమైన విషయం ఏంటంటే మేడం మనల్ని వదిలి సీఎం ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయి వెళ్తుండడం.
ఎనీహౌ ఇన్ని రోజులు అక్షర గారు కలెక్టర్గా ఉండటం వల్ల ఎన్నో సమస్యలు తీర్చారు, ఎందరికో ఉపాధి కల్పించారు. అంతేకాకుండా ఈ విజయవాడని ఎంతో అభివృద్ధి చేశారు. అవినీతిమయం చేసే వాళ్ళందరికీ అక్షర్ గారి పేరు గుర్తొచ్చేలా చేశారు. అవినీతి లేకుండా చేశారు. మీ సేవలు మరువలేని మేడం. మేడం గారి సన్మానానికి ముందు ఎమ్మెల్యే బుజ్జమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభకు నమస్కారం. నేను ఇక్కడికి ఎమ్మెల్యేగా రాలేదు, నా కోడలికి అత్తగా వచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నాకు ఎమ్మెల్యే అని చెప్పుకోవటం కన్నా నేను అక్షర అత్తయ్యనని చెప్పుకోవటంలోనే నాకు చాలా గర్వంగా ఉంటుంది. చెప్పాలంటే తన ప్రోద్బలంతోనే ప్రజలకు సేవ చేయాలని నేను ఎమ్మెల్యే అయ్యాను. తనని ఆదర్శంగా తీసుకుని ప్రజల బాధల్ని తీర్చే నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం తాను కలెక్టర్ నన్న దర్పం మచ్చుకైనా చూపించదు. అత్తగారులకు నేను చెప్పేదేంటంటే, ఉద్యోగం చేసి వచ్చే కోడళ్లకు మీరు సహాయంగా ఉండండి. వాళ్ళు మన కుటుంబం కోసమే పనిచేస్తున్నారన్నది మర్చిపోకండి. అలసిపోయి వచ్చిన వాళ్లను సూటిపోటి మాటలతో వేధించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండండి. కోడళ్లు కూడా అత్తగారులకి సాయంగా ఉంటూ మన కుటుంబ బాధ్యతలను సమగ్రంగా నిర్వర్తించండి. మాలానే మీ ఇల్లు కూడా ఎటువంటి అరమరికలు లేకుండా సుభిక్షం అవుతుంది. అదే నా కోరిక. ఆ దేవుణ్ణి నేను వేడుకునేది ఇంకోటేంటంటే, మరో జన్మంటూ ఉంటే అక్షరే నా కోడలిగా రావాలని. అదే నా కోరిక. ఇక చీఫ్ సెక్రటరీ అయిన అక్షర గారికి నా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అక్షర గారి గురించి మంచి మాటలు చెప్పారు. ఇప్పుడు అరవింద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నాలో సగభాగమైన నా అక్షర గురించి ఏం చెప్పాలి? నా కుటుంబానికి ఎల్లవేళలా తను అండగా ఉండడమే కాకుండా ఎన్నో త్యాగాలు చేసింది. ఎన్నో సందర్భాల్లో ఓటమి అంచుల్లో ఉన్న మమ్మల్ని గెలుపు బాటలో నిలబెట్టింది. ఒకటా రెండా ఇలా చాలా ఉన్నాయి. నన్ను జీరో నుంచి హీరోని చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, అక్షర లేకుండా అరవింద్ లేడు, ఉండడు. తనే నా సర్వస్వం. అక్షర ఈజ్ మై గైడ్. మా కుటుంబం పాలిట దేవత. ఈ దేవత తను చీఫ్ సెక్రటరీ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ చెప్పాను, కానీ ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను. కంగ్రాట్స్ అక్షర. థ్యాంక్ యూ. గ్రేట్ స్పీచ్ కదా. బర్త్ అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జయదేవ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక విషయానికి వస్తే, సీఎం గారి చీఫ్ సెక్రటరీగా చాలామందిని అనుకున్నాం. అలాగే అక్షర గారి గురించి కూడా చాలా విన్నాను. ఇన్నేళ్లలో వారి సర్వీస్లో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేని వారి సిన్సియారిటీ సీఎం గారితో పాటు డిప్యూటీ సీఎం గారికి కూడా నచ్చి సీఎం ఆఫీస్కి ఆహ్వానించుకొని మమ్మల్ని ఫేర్వెల్ పార్టీకి వెళ్ళమని పంపించారు. మీలాంటి వారు సీఎం ఆఫీస్కి వస్తే మరింత మంచి పాలనని సాగించవచ్చని వారు నమ్ముతున్నారు. మా నమ్మకం కూడా అదే. కంగ్రాచ్యులేషన్స్ అక్షర గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అక్షర గారు మాట్లాడతారు.
నమస్కారం. నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. నన్ను వెళ్ళొద్దని అంటున్నారు. బాధపడకండి. నేను వెళ్తుంది ఎంతకన్నా ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ సేవ చేయడానికి. అదే కదా మీ అందరికీ కావాలి. అదే జరుగుతుంది. నా పట్ల సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెడతాను. ఇప్పుడు నేను ఈ స్థాయికి రావడానికి కారణం గురించి మీ అందరికీ చెప్పాలి. దానంతటికీ కారణం నేనే అని మీరంతా అనుకుంటున్నారు. నాదే గొప్పంతా అనుకుంటున్నారు. కాదండి. ఈ హోదా, ఈ స్థాయి నాకు రావడం వెనుక నా తల్లుంది. అవును, మా అమ్మ రాధమ్మ. ఏ ఆధారం లేకుండా 3 ఆడపిల్లల్ని పెంచడంలో నా తల్లి ఎంత కష్టపడి ఉంటుందో, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి తను ఎన్ని బాధలు అనుభవించిందో, తనని తాను ఎంత నమ్మకపోయి ఉంటే ఇలా ఈ రోజు మీ ముందుంటాను అర్థం చేసుకోండి. అలాంటి దేవత లాంటి మా అమ్మ కడుపులో మేం పుట్టడం మా అదృష్టం. ఆ అదృష్టమే నన్ను బంగారంలా చూసుకునే భర్త నాకు రావడం, కూతుర్లా కాపాడుకునే అత్తయ్య గారు నాకు లభించడం. నిజం చెప్తున్నాను, నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా ఎప్పుడూ మా అమ్మ ఆ దర్పం చూపించదు. గొప్పలకే పోదు. నిరాడంబర జీవితమే గడుపుతుంది. ఇంత చేసి నేనేం చేశానన్న అమాయకంలోనే ఉండిపోతుంది. నా తల్లి అంత స్వచ్ఛం. ఇదిగోండి, మా అమ్మ ఇక్కడే ఉంది. రామ్మ అని పిలుస్తుంటే రానంటుంది. రామ్మ. వెళ్ళమ్మా, వెళ్ళు. రామ్మ. అడుగే పడని సేకటి పయనం, అలసి వెతికే సాయం, అదిగో వెలిగే అక్షర దీపం, కదిలే కళగా నీ కోసం. ఎక్కడని అడుగుంటుందో అక్కడ పండగమైన, అందరి గుండెల కొలువైన లక్షల అక్షర వీణ, నీ గెలుపుల ఉదయాలే మొదలయ్యేనా. రాధే రాధే ఇది నీ గాలే, మమతే ముడుపై ఒదిగే, ఇక నీ కథని నడిపే రమణి, అదిగో నదిలా. మెట్లెక్కించిన వారిదే గొప్పతనం అవుతుంది. నేను ఎన్ని మెట్లెక్కొచ్చానంటే ఆ గొప్పతనం మా అమ్మదే. ఈ సన్మానం చేయాల్సింది మా అమ్మకి. ఏంటమ్మా, నాకు సన్మానం ఏంటి? వద్దమ్మా. మేమన్నీ కావాలంటేనే మాకిచ్చావా? మా తృప్తి కోసమమ్మా. రా రా. మేడం, మీరు కూడా మాట్లాడండి మేడం. మాట్లాడమ్మా, మాట్లాడండి మేడం. తీసుకోండి అత్తయ్య. అమ్మా. కన్నీరు కాదమ్మా, ఆనంద బాష్పాలు. నేనంటే నీకు ప్రాణమని తెలుసు. ఊరే నిన్ను వాళ్ళ మనసులో పెట్టుకుందని తెలుస్తుంటే నా నోటి నుంచి మాటలు రావడం లేదమ్మా. నీ గురించి కుటుంబం అంతా మాట్లాడుతుంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేక వస్తున్న ఆనంద బాష్పాలరా ఇవి. నేను కల కన్నానండి. ఆ కలని నిజం చేసింది నా కూతురు.
ఇంతకన్నా ఏం కావాలి ఓ తల్లికి? ఈ తల్లి ముగ్గురిని ఆడపిల్లల్నే కందని వారసుండే కనాలి, వాణ్ణే కలెక్టర్ని చేస్తానని ఆ రోజు నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయారు. కొడుకును కనాలన్నదే నా కోరిక. కొరివి పెడతాడనే? అదొకటైనా కాదండి. మరి దేనికి? దేనికంటే నా కొడుకును కలెక్టర్గా చూడాలన్నదే నా ఆశ. రాధమ్మ వల్ల అది తీరదు కదా. ఆ క్షణం వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలన్న నిస్సహాయత నన్ను ఆవహించి బ్రతకగలనా అని భయపెట్టేసింది. ఎలాగైనా సరే నా బిడ్డల్ని బ్రతికించుకోవాలన్న నా తపన నన్ను బ్రతికించింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఆడపిల్లలు ఏదైనా సాధించగలరని నిరూపించగలిగాను. నా బిడ్డల్ని అడిగాను, మీలో ఎవరు కలెక్టర్ అవుతారు అని. అక్షర చెయ్యెత్తి నేనవుతానమ్మా అంది. మీలో కలెక్టర్ ఎవరు అవుతారు? అలా ఆ వయసులోనే తన ధైర్యం, తన మీద తనకున్న నమ్మకం చూసి అక్షర కలెక్టర్ అవుతుందని బలంగా నమ్మాను. ఆ నమ్మకం నా కూతురు ఏ రోజు పోగొట్టింది లేదండి. చదువుతూనే మేము నడుపుతున్న మెస్కి అండ అయింది. ప్రతి కష్టంలోనూ తోడుంది. ప్రతి నష్టంలోనూ ఏముందమ్మా అని భరోసా ఇచ్చి ముందుకు నడిపించింది. అక్క చెల్లెళ్ళకి నీడ అయింది. వాళ్ళకి అక్షరలో ఉన్న ధైర్యాన్ని వాళ్ళకు కూడా నింపింది. నా ముగ్గురు బిడ్డలు రత్నాలే. వాళ్ళకి కాస్త ధైర్యం తక్కువ, దీనికి ఆ ధైర్యమే ఎక్కువ. అలాగే కలెక్టర్ అయ్యింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని ఆయన వచ్చి అభినందించారు. పిల్లల్ని హక్కున చేర్చుకున్నారు. లేని తండ్రి ప్రేమను దక్కేలా నా అక్షర చేసింది. ఇవాళ ఇంతమందికి సేవ చేయగలుగుతుంది. ఇంతమంది కుటుంబాల్ని సొంతం చేసుకోగలిగింది. ఇంత గొప్ప పేరు సంపాదించుకోగలిగింది. ఆ రోజు ఒక్క సెంటు భూమి లేని ఈ రాధమ్మ కూతుర్ని కలెక్టర్ చదివించినప్పుడు మీరు మీ అమ్మాయిల్ని చదివించలేరా? ఇప్పుడు అడుగుతున్నాను, మీలో ఎవరు మీ అమ్మాయిల్ని కలెక్టర్ని చేస్తారో? ఎవరు కలెక్టర్ అవుతారో? శభాష్రా తల్లి, నువ్వు కలెక్టర్ అవ్వాలి. మీ అమ్మ పేరు నిలబెట్టాలి. నేను కూడా అవుతానమ్మా. నా కూతుర్ని కూడా నేను బాగా చదివిస్తాను రాధమ్మ గారు. నా కూతుర్ని కూడా కలెక్టర్ని చేస్తాను రాధమ్మ గారు. నా కూతుర్ని కూడా కలెక్టర్ని చేస్తాను రాధమ్మ గారు. ఇదే కావాలి. కలలు పెద్దవే కనండి, అప్పుడే దానిని నిజం చేసుకోవడానికి కష్టపడతారు. కష్టే ఫలి. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరెవరూ బాధపడొద్దు. నేను సీఎం ఆఫీస్కి వెళ్ళినా కూడా నా చూపంతా విజయవాడ మీదే ఉంటుంది.
నన్ను ఆదరించిన మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. మీకు నా సేవలు అందిస్తూనే ఉంటాను. వస్తాను అక్షర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాధమ్మా, చాలా చక్కగానే కాదు, ఎంతో గొప్పగా మాట్లాడావు. అవునత్తయ్య గారు, ఆడపిల్లలే తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చారు. నేను ఆడపిల్లల తల్లినే కదా బాబు, నేనేం తక్కువ కాదు. నా పిల్లలు తక్కువ కాదు కదా. నిన్ను చూసి ఇప్పుడమే పులకించేలా నీదే నీదే భారం నీదే నిసిలో శశిని గాధే రాధే రాధే ఇకపై బాధే అదిగో విజయం నీదే అంటే అక్క, ఎంతో మంచి కూతుర్ని కన్నావు. నీ జన్మ ధన్యమైపోయింది. అవును శేషు, నిజమే. ఊరి మనసుల్ని గెలుచుకుంది, ఇంటి సమస్యలను తీర్చింది. నా కూతురు అని గర్వంగా తలెత్తుకొనిచ్చింది, నన్నిలా నిలబెట్టింది. ఈ రాధమ్మ కూతురు నా జన్మ ధన్యమే. సర్వేజన సుఖినో భవంతో. సర్వేజన సుఖినో భవంతు.